असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। हेलो एवरीवन, 8th क्लास सभी छात्रों को मेरा आशीर्वाद। आज हम त्योहारों का देश प्रश्नों के उत्तर के बारे में जानेंगे। पहले हम सुनो बोलो प्रश्नों के उत्तर देखेंगे। सुनो बोलो में पहला प्रश्न, पाठ में दिए गए चित्रों के बारे में बातचीत करो। పాఠంలో ఇచ్చిన చిత్రాన్ని గురించి మాట్లాడండి। అంటే కవితా పాఠంలో మనకు చిత్రాలు ఇచ్చారు కదా, ఆ చిత్రానికి సంబంధించిన వాటి గురించి చర్చించండి అని క్వశ్చన్ ఇచ్చాడు। पहले चित्र में एक लड़की अपने भाई की हाथ में राखी बांध रही है। మొదటి చిత్రంలో ఒక అమ్మాయి వాళ్ళ అన్నయ్య అంటే సోదరుని చేతికి రాఖీ కడుతూ ఉన్నది। दूसरे चित्र में एक लड़का और एक लड़की तिरंगे झंडे की వందన कर रहे हैं। రెండవ చిత్రంలో అమ్మాయిలు అబ్బాయిలు తిరంగా జెండా అంటే 3 రంగుల జెండాకు నమస్కరిస్తున్నారు। तीसरे चित्र में एक लड़का और एक लड़का फुलझड़ियाँ जला रहे हैं। మూడవ చిత్రంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫుల్జడియా అంటే చెట్లు, పూల చెట్లు, టపాకాయలు అలాంటి వాటి కాలుస్తూ ఉన్నారు। चौथे चित्र में 2 व्यक्ति आपस में गले मिल रहे हैं। నాలుగవ చిత్రంలో ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు కౌగిలించుకుంటున్నారు। అంటే గలే మిల్ అంటే ఒకరినొకరు కౌగిలించుకోవడం। पांचवें चित्र में एक क्रिसमस पेड़ शांता क्लॉज दिखाई दे रहा है। ఐదవ చిత్రంలో ఒక క్రిస్మస్ చెట్టు శాంటా క్లాజ్ కనిపిస్తూ ఉన్నాడు। శాంతా క్లాజ్ కే హాతో మే ఉపహార్ డిబ్బా భీ హై। శాంటా క్లాజ్ చేతిలో ఒక బహుమానాలతో నిండిన డబ్బా కూడా ఉన్నది। दूसरा प्रश्न, कविता का शीर्षक तुम्हें कैसा लगा और क्यों। కవిత యొక్క శీర్షిక మీకు ఎందుకు అంటే మీకు ఎలా అనిపించింది, ఎందుకు మీకు నచ్చిందా, మీకు त्योहारों का देश అనే టైటిల్ పేరు ఇవ్వడం కరెక్టేనా, ఎందుకు అనే క్వశ్చన్ అడుగుతున్నారు। కవిత का शीर्षक त्योहारों का देश मुझे बहुत अच्छा लगा। కవిత యొక్క శీర్షిక పేరు त्योहारों का देश నాకు బాగా నచ్చింది। क्योंकि हमारा भारत सचमुच ही त्योहारों का देश है। ఎందుకంటే వాస్తవానికి మన భారతదేశము పండుగల దేశము అని మనము చెప్పవచ్చును। భారత్ మే విభిన్న ధర్మ వాలే रहते हैं। మన భారతదేశంలో విభిన్న ధర్మాలకు చెందిన ప్రజలు ఉంటారు। वे सभी कई त्योहार मनाते हैं। ఒక్కొక్క ధర్మానికి సంబంధించిన ఒక్కొక్క పండుగలను చాలా పండుగలను జరుపుకుంటారు। भारत में धार्मिक त्योहार के अलावा राष्ट्रीय त्योहार भी मनाए जाते हैं। మన భారతదేశంలో ధార్మిక పండుగలే కాకుండా రాష్ట్రీయ పండుగలు కూడా జరుపుకుంటారు। लिखो प्रश्न देखो। दशहरा त्योहार के बारे में तुम क्या जानते हो। దసరా పండుగ గురించి మీకు ఏమి తెలుసు। దసరా హిందువుల का प्रमुख त्योहार है। దసరా హిందువుల యొక్క ప్రముఖమైన ముఖ్యమైన పండుగ। यहाँ ఆశ్వయుజ మాస్ में मनाया जाता है। ఈ పండుగను ఆశ్వయుజ మాసంలో జరుపుకుంటారు। इन दिनों में माँ दुर्गा देवी की पूजा की जाती है। ఈ 10 రోజులలో మాతా దుర్గాదేవి యొక్క పూజను జరుపుకుంటారు। यह 10 दिन का त्योहार है। ఇది 10 రోజుల పండుగ। 10वां दिन విజయదశమి మనాయా జాతా హై। 10వ రోజున విజయదశమి పండుగను జరుపుకుంటారు। 15 अगस्त के बारे में तुम क्या जानते हो। 15 अगस्त గురించి నీకేమి తెలుసు। 15 अगस्त के दिन हमें आज़ादी मिली। 15th अगस्त రోజు మనకు స్వాతంత్ర్యం లభించింది। इसलिए हम इस भारत देश भर में स्वतंत्र दिवस मनाते हैं। మనకు స్వాతంత్రం లభించిన కారణంగా మన భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవము జరుపుకుంటాము। इस दिन पाठशालाओं में राष्ट्रीय झंडा फहराया जाता है। ఈ
15th ఆగస్ట్ రోజున పాఠశాలలో రాష్ట్రీయ జెండాను ఎగురవేస్తారు. ఘర్ ఘర్ పర్ రాష్ట్రీయ జెండా లహరాతా హై. ప్రతి ఇంటింటి